అందరికీ నమస్కారం. శ్రీమాత్ర నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి మే నెల 5వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు వీరికి తప్పకుండా చేతులు జోడించి మరి వీరి ముందు స్వారీ అండి, ఇంకెప్పుడు కూడా ఈ తప్పునైతే మేము ఈ దగ్గర చెయ్యము అనేటువంటి పరిస్థితి రేపటి రోజున మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఆ వ్యక్తులు నిజం చెప్పాలి అంటే మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు, రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి మలుపు తిరగబోతుంది, ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జాతక ఫలితాల ద్వారా సూచిస్తున్నాయి అన్నటి పూర్తి వివరణ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జాతక ఫలితంలో మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో ఆ వ్యక్తులు మరలా తిరిగి మీ జీవితంలోకి రేపటి రోజున రాబోతున్నారండి. అలాగే ఈ సమయంలో మీకు విపరీతమైనటువంటి అఖండ రాజయోగం అనేది రేపటి రోజున ఒక మంచి సమయంలో కూడా పట్టబోతుంది. అయితే ఈ రాశి వారికి ఎవరిలా ఉండబోతుందో కూడా తప్పకుండా వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు అదృష్ట కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముందుగా మీరు మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా అనుకూలత అనేది రేపటి రోజున బాగా కనిపిస్తుంది. అంటే కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మీరు మారాలని చెప్పి మీరు కోరుకున్నారో అదేవిధంగా మీ జీవితం మారబోతుంది. అలాగే ఎన్నో విజయాలను కూడా మీరు రేపటి రోజున సాధించబోతున్న రహస్యత అనేది పూర్తిగా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మీ జీవితానికి సంబంధించి అంతా కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మీరు కోరుకున్నట్టుగా ఉందని చెప్పాలి. ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఉన్నటువంటి మీ కష్టాలు అన్ని బాధలు కూడా రేపటి రోజున పూర్తిగా మీకైతే అంటే సమస్యలు కష్టాలు అంటే రేపటి రోజున ఎదురుపడవని చెప్పుకోవాలి. ఇక రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానివ్వండి, రేపటి రోజున అంతటి అదృష్ట కాలం వచ్చిందని చెప్పుకోవాలి. అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి అదృష్టమే వీరికి వరించిందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది వీరికి అన్ని విధాలుగా కూడా రేపైతే వీరు తీసుకోబోతున్నారని చెప్పాలి. అంటే మీ కుటుంబ సభ్యులకు సపోర్ట్ కానీ, లేదంటే మీ శ్రేయోభిలాషులు కానీ, మీ స్నేహితుల పరంగా కానీ ఎవరైనా కానీ మీకు చాలా అండగా సపోర్టివ్గా ఉంటారండి. అలాగే మీకు ఆ సపోర్ట్ అనేది రేపటి రోజున చాలా మంచిగా విజయాన్ని వరించేలాగా సహాయం పడుతుంది. దీన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే జీవితంలో మనకి ఎవరికైనా కానీ మనకు ఒక సపోర్ట్ అనేది తప్పకుండా ఉండాలండి. ఆ సపోర్ట్ అనేది మనకు అన్ని విధాలుగా కూడా చాలా వరకు పనికొస్తుంది. కాబట్టి ఎవరి సపోర్ట్ అయినా కానివ్వండి, తల్లిదండ్రుల సపోర్ట్ కానీ, లేదంటే అన్నదమ్ముల సపోర్ట్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, శ్రేయభిలాషులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా మన అనుకున్న వారికి ఎవరికైనా కానీ ఒకరు సపోర్ట్ అనేది ఉండాలి. అలా ఉండటం వల్ల ఏంటంటే మనం ఏదైనా సాధించకపోయినా మనం ఏంటంటే జీవితంలో ఏదైనా తెలిసి తప్పు చేసిన, తెలియక చేసిన ఇలా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఏంటంటే మనం చేసేటువంటి తప్పులు వారు కూడా చెప్తారు. మనకి ఏదైనా మంచి సమయంలో మనకు తగినటువంటి సలహాలు కూడా ఇస్తారు. అలా సలహాలను పాటించడం వల్ల కూడా ఒక్కొక్కసారి మంచిగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు ఈ విధంగా అయితే ఎవరి సపోర్ట్ని అయితే మీరు కోరుకుంటారో వారి సపోర్ట్ ద్వారా మీరు జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి మంచి విజయాలను అయితే ఈ రోజున మీరు తప్పకుండా ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. అలాగే మీకు రేపు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోకండి. అలాగే సంతానం కలగడం లేదని చెప్పేసి ఎవరైతే చాలా రోజులుగా బాధపడుతున్నారో ఇక నుంచి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సంతాన యోగానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ రోజున వింటారు. ఇక ఎక్కువగా ఆలోచించకండి ప్రతి విషయంలో. ఇప్పుడు మీరు అదృష్టమైనటువంటి రోజుని చూడబోతున్నారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అందమైన జీవితాన్ని కూడా విడిచిపెట్టకుండా దాన్ని మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. అదే ఏదైతే లక్ష్యానికి మీరు చేరుకోవాలని చెప్పేసి కలలు కన్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పాలి. అలాగే మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు తప్పకుండా చేరుకొని మంచి విజయాలను అయితే సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చండి. అలాగే రేపటి రోజున ఏదో ఒక సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మంచి లాభాలను కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లి గారు కానీ, లేకపోతే మీ కూతురు కానీ, లేదంటే మీ సహోదరి కానీ, ఇలా మీ జీవిత భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరి వల్లైనా కానీ మీ జీవితం అనేది తప్పకుండా మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి చెందిన వారు ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగ అవకాశాలు లభించటం లేదని చెప్పి ఒకటే విధానంగా అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి అవకాశం వచ్చినా కూడా మేము చేజార్చుకున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి వారికి రేపటి రోజున మంచి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోండి. ఇక
చెప్పుకోవాలంటే రేపటి రోజున మీకు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే మీ ఇంకా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ కొత్త కొత్త టెక్నాలజీలు మీకు నేర్చుకోవడంలో కూడా మంచి పరికరాలు తయారు చేయడంలో కానీ ఆరితేరి ఉంటారు. అలాగే ముఖ్యంగా దేనికైతే అంటే ఎక్కువగా మీకు సొంతంగా మేమంటే నలుగురికి నిరూపించాలి, మా గురించి నలుగురు కూడా చెప్పుకోవాలి, ఉన్నతమైన స్థానాన్ని సమాజంలో మేము పొందాలని చెప్పేసి తహతలాంటి వారు ఎవరైతే ఉంటారో, కాకపోతే మీ పనుల్లో అడ్డం వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టి చాలా రోజుల నుంచి మీ పతనానికి కారణమని చెప్పి ఏదో ఒక విధానంగా మభ్యపెట్టి బాధ పెడితే కొంతమంది అయితే మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి. అటువంటి వారు ఏంటంటే మీకు ఉన్నటువంటి తెలివితేటలతో, మీకు ఉన్నటువంటి చక్కటి సంభాషణ చాతుర్యంతో మీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి జ్ఞానంతో మీరు మంచిగా ఒక స్థాయికి చేరుకోబోతున్నారని చెప్పి వారు తెలుసుకొని ఇమీడియట్గా మళ్ళీ ఏంటంటే వారు మీకోసం వచ్చేసి మాకు ఏదో జరిగిపోయిందండి, అంతకుముందే తప్పు చేస్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళ చేతులు జోడించి మరి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు. అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నమ్మకండి. ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారు, ఒకసారి మీ పతనాన్ని కోరుకున్నవారు మరలా వచ్చి మీ గురించి మీ దగ్గరకు వచ్చి ఏదో సారి చెప్పడం వల్ల ఇంకేదో మీకోసం ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే మంచి ప్రమిదలు చేసుకునే వారికి ఇంప్రెస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వంగిపోయే విధంగా ప్రవర్తన అనేది అస్సలు ఉంచకండి. ఎందుకంటే ముందు రోజులలో మీకు అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి విషయంలో అప్రమత్తంగా ఉండండి. అందరినీ నమ్మి మోసపోకండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచితనం వల్ల అందరినీ నా వాళ్ళే, అందరు మంచి వాళ్ళు అనేటువంటి స్వభావంతో ఆలోచించవద్దు. ఎదుటి వ్యక్తి అలా ఉండరు కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళేంటి, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి విషయంలో కొంచెం జాగ్రత్త వహించి తీరాల్సిందే. కాబట్టి ఇవే కాకుండా కొంత మీలో కొంచెం కోపం, మూర్ఖత్వం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీకు ఉన్నటువంటి కోపం, మూర్ఖత్వం వలన ఎవరితోనైనా కానీ గొడవ పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విపరీతమైనటువంటి మీ యొక్క ప్రేమకు మీ జీవిత భాగస్వామి కూడా రేపటి రోజున చాలా ఆనందంగా ఉండబోతుంది. అలాగే మీరు ఆమెతో మాట్లాడేటప్పుడు మాట్లాడడం వలన, అలాగే మీరు పంచేటువంటి ప్రేమ వల్ల కూడా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని రేపటి రోజున విపరీతమైనటువంటి సంతోషానికి, ప్రేమకు మీ ఇద్దరు కూడా పాత్రలు అవుతారు. అలాగే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఎవరైనా కానీ దేవాలయ దర్శనాల కోసం ఇలా ఎవరైనా వెళ్ళాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఆగిపోయి పరిస్థితులు వచ్చిన వాళ్ళు రేపటి రోజున చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శన చేస్తారండి. అలాగే కుటుంబంతో కలిసి దేవాలయాన్ని దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు కొంచెం మీరు ఇంట్రెస్ట్ చూపుతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో బిజీగా ఉంటారు. అలాగే మీకు సంబంధించిన అన్ని పనుల్లోనూ మీకు కొంచెం ఒత్తిడి కూడా ఎక్కువ అవడం వలన, కాకపోతే మీరు కొంచెం బయట మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ గడపడం వల్ల రిలీఫ్ అవుతారండి. అలాగే మీరు మీరు ఎంతగా ఒత్తిడికి గురి అవుతారంటే కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి ఆలోచనలతో మీకు ఎన్నో విధాలుగా కూడా మీరు అనవసరం లేనటువంటి ఆలోచనలు పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ లేనిపోని ఒత్తిడి అయితే రేపటి రోజున ఎక్కువ అవుతుంది. కొంచెం ఒత్తిడిని అయితే తగ్గించుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కానీ మీ మనసులో ఇంకేదైనా అనిపించినా కూడా అయ్యో ఏదో జరిగిపోయింది అని అటువంటి టెన్షన్స్కి వచ్చినా కానీ అవేమీ పట్టించుకోకుండా మీ మనసులో మీరు జాగ్రత్తగా కొన్నిసార్లు మీకు వచ్చినటువంటి కోపాన్ని కానీ లేదంటే అనవసరంగా ఒత్తిడి గురైనా కానీ మర్చిపోయి సంతోషంగా మీరైతే గురి కాకుండా ఆనందంగా అయితే తప్పకుండా ఉండండి. ఆ విధంగా చూడడం వల్ల మీ మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. అలాగే మీకు ఎంత పని పట్ల ఎప్పటికంటే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి అలాగే ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. అలాగే ఇంతకుముందు చేసినటువంటి తప్పులు కానీ ఇంతకుముందు చేసిన అని మీరేది తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి తప్పును కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు. ప్రతి ఒక్కటి కూడా మనసుకు నచ్చిన విధానంగా మీరు మీ పనులను హాయిగా చేసుకుంటారండి. చాలా రోజుల నుండి చాలా చిరాకులు, ఒత్తిళ్ళు ఎక్కువ అవడం వల్ల అసలు ఈ పని చేయడం అవసరం అన్నటువంటి స్ట్రెస్కి గురైపోయి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ ఇలా మీ పని గురించి మీ మనసు అంతా కూడా ఒత్తిడి గురై ఉన్నట్టు కారణంగా మీ మనసు చెప్పిన మాట వినకుండా ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తూ రేపటి రోజున ఇవన్నీ జరగవండి. ప్రతికూలమైన అంశాలు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకొని, నవగ్రహాల ఆరాధన చేసుకొని, అలాగే మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, అలాగే భగవంతుడి యొక్క పాదాల దగ్గరనే ఉంది.
ఎంత ఎక్కువగా చేసుకుంటే మీ మనసు కూడా అంతే నిర్ణయం ఉంటుంది. అలాగే మీ చెవిలో మాటలు వెన్నీలాగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇది ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల రోజున సూచిస్తున్నాయి. కాబట్టి